హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. దిస్ ఇస్ సాయితి. మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని, పాత వీడియోస్ చూడకపోతే ఎళ్లి చూసేయండి. సో, ఈరోజు అయితే మన డే ఇన్ మై లైఫ్ ఎట్ మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఎలా జరిగిందో చూసేయండి. మాక్సిమం నేనైతే ఓన్లీ కుకింగే షూట్ చేసినా అనమాట. బికాస్ మిగతా టైంలో అంతా ఏదో పడుకున్నా లేకపోతే కొంచెం పర్సనల్ వర్క్ ఉండే అనమాట. సో, దాని గురించి మొత్తం ఫోకస్ చేసినుండే. ఇంకేం చేయలేదు. సో, ప్రిపరేషన్స్ నడుస్తుందనమాట లంచ్ కోసం అని చెప్పి. బ్రేక్‌ఫాస్ట్‌కి ఆల్రెడీ మీరు షార్ట్ చూసి ఉంటారు. మేము బయటికెళ్ళి బ్రేక్‌ఫాస్ట్ చేసి వచ్చినుండే. అందరం వెళ్ళలేదు. సో, నేను మా హస్బెండ్ వెళ్ళామనమాట. సో, ఇక్కడైతే లంచ్‌కి ప్రిపరేషన్స్ అంతా నడుస్తుంది. అండ్ మా మమ్మీ దగ్గర నుంచి ఫిష్ పులుసు నేర్చుకోవడానికి ట్రై చేసిన. కానీ మా మమ్మీ "ఏ లంచ్ టైమ్ అయితుంది జరుగు జరుగు" అని చెప్పి మొత్తం అన్నీ ఏసేసిందనమాట. నేను ప్రాపర్‌గా చూద్దాం అనుకుంటే రెసిపీ అయితే నాకు కంప్లీట్‌గా తెలీదు. బట్ ఏం చేసింది, ఎట్లా అని తెలుసు. అసలు చికెన్ కన్నా ఫిష్ ఎంత తొందరగా అయిపోతదో ఐ రియలైజ్డ్ ఇట్ టుడే. సో, అసలిట్లా 10 మినిట్స్ మొత్తం పీసెసేసి క్యాప్ పెట్టేసి అయిపోయింది కర్రీ తీసేసేయి అని అంటుంది. సో, అంత ఫాస్ట్‌గా అయిపోయిందనమాట. అండ్ మీ అందరూ ఎవరైనా చికెన్ తింటున్నారా? నేనైతే ఇట్స్ బీన్ 2 మంత్స్ అనుకుంటా చికెనే తినట్లేము. బట్ ఐ మిస్ చికెన్. సో, ఇక్కడైతే మంచిగా మిక్స్ చేసేస్తున్నా. అండ్ ఎవరైనా నాన్ వెజ్ అలర్జిటిక్ ఉంటే అండ్ తినకపోతే స్కిప్ దిస్ వీడియో బికాస్ మొత్తం నాన్ వెజ్జే ఉంటది. ఫస్టే పీసెస్‌కి సాల్ట్, కారం అండ్ ఆల్సో కొంచెం ఆయిల్ ఏసి మొత్తం మ్యారినేట్ చేసినట్టు చేసి పెట్టేసిందనమాట. అండ్ ఇప్పుడు చింతపండు పులుసు కొంచెం మంచి బాయిల్‌కి రాంగానే ఇప్పుడు పీసెస్ అన్నీ ఏసేసిన తర్వాత ఇంకా వాటర్ ఏసినాక అస్సలు స్పూన్ పెట్టనీయలేదు ఒక్క నిమిషం గూడా. సో, ఇంకా అంతే ఒక 10 మినిట్స్‌లో ఫిష్ పులుసు అన్నీ రెడీ అయిపోయినాయనమాట. సో, చిన్న అన్నయ్య నాన్ వెజ్ తినట్లేడు. అందుకే టొమాటో కర్రీ చేసినుండే అండ్ ఫిష్ ఫ్రై, అన్నం ఇస్ ద బెస్ట్ కాంబినేషన్ ఎవర్. అండ్ పులుసు అయితే చాలా చాలా బాగా అయింది. సో, ఇంకా అదంతా అయిపోయినాక ఈవినింగ్ సెషన్ మేము స్టార్ట్ చేసినామనమాట. పిజ్జా చేసుకుంటున్నాం. వన్ ఈజ్ నార్మల్ చీజ్ వెజ్ పిజ్జా అండ్ ద అదర్ వన్ ఈజ్ లైక్ పన్నీర్ పిజ్జా అనమాట. సుశాంత్‌కి ఎందుకో మూడొచ్చింది ఈరోజు చేయాలి అని చెప్పి సో, స్టార్ట్ చేసినుండే. వీళ్ళిద్దరేమో అసిస్టెంట్ షెఫ్స్ అనమాట. ఈమె మెయిన్ షెఫ్. ఈమె పొట్టి జుట్టు ఉంది. వీళ్ళు ఎంత హైజీనిక్గా అంటే ఆమె జుట్టు అంటే ఎట్లయినా అల్లబడదు. ఈమె అయితే జుట్టులో పోసుకుంటుంది. ఈమెలా పిలకలు వేసుకోవచ్చు నువ్వు కూడా. మమ్మీ ఇప్పుడు అయితే రేపే రాపోయి ఇప్పుడు పిజ్జా పెట్టాలని ఇదంతా నాటకాలు అంతే. అసలు పిజ్జా తయారు చేసిన ఈ దశక అయితే దిశలోపే ఇంకో పిజ్జా కంపెనీ పెట్టుకోవచ్చు మనం. తీసిన డబ్బులు వాచ్ పెట్టుకొని వచ్చింది స్టైల్. నీకు వాచ్ ఉందా? సో, ఇంక అట్లా ఉట్టిగానే మౌనికని ఆట పట్టిస్తున్నాయి అనమాట. అండ్ ఈ డొమినోస్ పిజ్జాకి వస్తాయి కదా చిల్లీ ఫ్లేక్స్ ఇంకా ఆరిగానో. సో, అవి 2 ఒక 1 స్పూన్ ఆఫ్ చిల్లీ సాస్ అండ్ 4-5 స్పూన్స్ ఆఫ్ కెచప్ ఏసి మంచిగా మిక్స్ చేసేసి అండ్ ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ మిక్స్ చేసేసి పిజ్జా సాస్ ప్రిపేర్ చేసినామనమాట. ఎందుకంటే ఇది ఇన్‌స్టాంట్‌గా చేసుకుంటున్నాం కాబట్టి పిజ్జా సాస్ అవైలబుల్ లేకుండే. సో, అందుకే ఇట్లా జుగాడ్ చేసేసి మంచి పిజ్జా సాస్ రెడీ చేసేసినామనమాట. అండ్ ఇక్కడ నేనైతే ఫుల్ మాట్లాడుకుంటూ చేసినా కానీ వెనకాల నుంచి చాలా బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ వస్తుంది. అందుకనే మళ్ళీ వాయిస్ ఏం పెట్టట్లేను. అండ్ నేను మైక్ తీసుకెళ్ళడం మర్చిపోయాను అనమాట. నేను ఎవ్రీ టైమ్ మైక్ తీసుకెళ్తా. ఈసారి ఎందుకు తీసుకెళ్ళలేదా అని అనిపించింది. సో, ఇంకా అవైతే చాలా కష్టపడ్డా హ్యాండ్స్‌తో ఓపెన్ చేయడానికి అస్సలు రాట్లేదు. సో, ఇంక అందుకే అలా చేయాల్సొచ్చింది. ఓకే.
ఇంకా మంచిగా పిజ్జా సాస్ మిక్స్ చేసుకున్న తర్వాత పక్కకు పెట్టేసుకొని వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేసేసుకుందనమాట ఇందాకనే సుశాంతి. సో పిజ్జాకి బేస్ కూడా బయట నుంచి ఏం తీసుకొని రాలే, ఇంట్లోనే ప్రిపేర్ చేద్దాము అని చెప్పి ఇందాక సుశాంతి అయితే పిజ్జా డౌ కూడా ప్రిపేర్ చేసేసింది. అండ్ అది కొంచెం సెట్ అవ్వాలి కాబట్టి పక్కకు పెట్టేసి ఇవన్నీ ప్రిపరేషన్స్ చేసేసినాం అనమాట. అండ్ అప్పటిలోపు అది కూడా కొంచెం ఇట్లా ఫ్లఫీగా అవుతుంది కదా, సో అట్లా కూడా అయిపోయింది. సో ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు మీరు. సో మొత్తం అట్లా క్యాప్ పెట్టేస్తే వచ్చింది పిజ్జా. ఈసారి మేము డబుల్ బాయిలింగ్ మెథడ్ ఏదో చెప్పింది మర్చిపోయినా. సో అట్లా చేసి ఉండే అనమాట. సో ఇంకా సుశాంతి నేను మ్యాండటరీ ఫైట్స్ చేసుకుంటున్నాం ఇక్కడ. నేను ఇట్లా ఉత్త ఉత్త వేస్తున్నాను అనుకుంటాను నువ్వేమో స్మెల్గా వేస్తే ఏం పడదు. తీసు సో ఇంకా అట్లా బేస్ని కొంచెం చపాతీలా చేసుకొని కాల్చుకోవాలన్నమాట లైట్గా, మరి పచ్చిగా ఉండకుండా. అండ్ ఇక్కడైతే వెజిటబుల్స్ అన్నీ సెట్ చేసేస్తున్నా. అండ్ కింద బేస్కి అయితే చీజ్ క్రీమ్, దానిపైన పిజ్జా సాస్ ప్రిపేర్ చేసినాం కదా అది, ఇంకా టాపింగ్స్ వేసేసినాక ఇంకా మొత్తం చీజ్ వేసేస్తున్నాం అనమాట. చాలా చాలా బాగా వచ్చింది పిజ్జా. డెఫినెట్గా ట్రై చేయండి. ఇట్లా ఎంత బాగుందో నేను షార్ట్స్లో ఫుల్ రెసిపీ పోస్ట్ చేస్తా. సో అట్లా ప్యాన్ తీసుకొని కింద వాటర్ వేసి దానిపైన స్టాండ్ పెట్టి ఇంకొక ప్లేట్ వేసి దానిపైన పిజ్జా వేసి క్యాప్ పెట్టింది అనమాట. సో చీజ్ మెల్ట్ అయ్యే వరకు మనకి తెలిసిపోతుంది పిజ్జా మంచి బేక్ అయిందా లేదా అని చెప్పి. సో ఆ ప్రాసెస్ అయితే ఫాలో అయింది. చాలా చాలా బాగా వచ్చినాయి పిజ్జాస్. అంత సీన్ లేదు, 3 సార్లు. దిస్ ఇస్ నార్మల్ పిజ్జా అండ్ దిస్ ఇస్ పన్నీర్ పిజ్జా. సో ఇదంతా చీజ్ మెల్ట్ అయిపోయింది, ఓన్లీ పన్నీర్ పీసెస్ పెద్దగా అనిపిస్తున్నాయి అనమాట. సో 2 పిజ్జాస్ ఆల్రెడీ చేసేద్దాం. సో ఇప్పటికే నేను చాలాసార్లు చెప్పున్నా చాలా చాలా బాగా వచ్చినాయి పిజ్జాస్ అని చెప్పి. నిజంగా చాలా చాలా బాగా వచ్చినాయి అనమాట. రెసిపీ అయితే డెఫినెట్గా నేను షార్ట్స్లో పోస్ట్ చేస్తాను. చాలా సింపుల్ అండ్ ఈజీ, ఓపిక ఉంటే చాలా చాలా మంచిగా చేసేసుకోవచ్చు ఇంట్లోనే పిజ్జాస్. అండ్ ఆల్సో దీని తర్వాత ఇంకా డిన్నర్కి కూడా వీ హ్యాడ్ సేమ్ ఫిష్ పులుసు అండ్ ఫిష్ ఫ్రై. అండ్ అలా అయితే మా డే ఏం చేసేసినాం, మోర్ కైండ్ ఆఫ్ ఇది వాట్ వీ ఎయిట్ ఇన్ మై మామ్స్ హౌస్లో అయిపోయింది. బట్ యా, ఒకవేళ ఈ వీడియో ఇక్కడ వరకు చూసిన థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, తప్పకుండా చెక్అవుట్ చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనం త్వరలో 2K ఫాలోవర్స్ అయిపోదాం. చాలా బాగుంది. వీళ్ళిద్దరు